రవి డ్రమ్మా కట్టం కట్టించింది. వాళ్ళది మా రవి వాళ్ళది పడమర వైపు రంగనాథపేట గేట్ అని చెప్పు. అండర్ గ్రౌండ్ లో భారతికి పెట్టానని చెప్పు నంబరు. రమేష్ భారత్ పడుతుంది అది ఒక్కసారి అలా పూలు పట్టుకుని చూడండి అన్నా మాకు చూపించండి. మమ్మల్ని చేస్తాం, మమ్మల్ని ముందు వాళ్ళు మీరే పెట్టుకుంటారు. చేసుకున్నావా ఇక్కడ దాకా పైపు నీళ్ళు రాలేదు. వీళ్ళు సరే అట్ట సరిపోయింది. అది ఇక్కడ ఏమన్నా అది ఉంటుందా అది తీసుకెక్కడి అది తీసుకెక్కడి దాన్ని అమౌంట్ వేసుకో మొక్కలు పట్టాలా అడగాదు ఆటేటప్పుడు లాగిస్తాం తీకొట్టండి మొత్తం మారారు. మొత్తం కాన్సెప్ట్ అంతా మార్చేసాడు అదరత్తు అంతా హ్యాండ్ వాడు పోతాడు అట్లని కాదు అంటే లొకేషన్ తెలియదు. తెచ్చుకున్నావా ఆ టిఫిన్ చెప్పండి వేరుగా వేరే
పెట్టు గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే ఊరంతా సూరు ముసుగేదన్నీ నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిప్పువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగేదన్నీ నిద్రపోయిందే ఆరాటాలన్నీ చేరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిప్పువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాయి బాబు బాబు
మిగతా ఇంకా మన హైదరాబాద్ మేడం మీరు కొద్దిగా సార్ లాస్ట్ వెళ్ళింది లాస్ట్ ఇయర్ కాకి అన్ని అమ్మ అలాగే అలాగే అలా తిరిగి ఇలా కొంచెం ఇలా చూడండి అలా అని చేయాలి సూర్యుని పట్టుకో చేత్తో సూర్యుని చూడు చెప్పబడుతుంది రెండు సార్లు అంతకుముందు 8 వచ్చింది అసలు 8:15కే వచ్చేసి అంతకుముందు ఒకసారి రెండు కాదు ఓకేనా పెళ్ళి ఒకటి వచ్చింది ఖచ్చితంగా రావాలని అనుకుంటా రోజు అనుకుంటా నీళ్ళు చీరలేమా వాళ్ళైనా ఏం చేయాలనుకుంటున్నావు ఈ పొలం రండి అందరూ ఒక ఫోటో అమ్మా ఒక నిమిషం కాబోయే అత్తగారు ఒకటి కలుపు తీస్తా అంట మేడం ఇలా తిరిగేయండి కొద్దిగా అలాగే ఉండి చేతులది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టండి ఎలా చూడండి పైకి చూడండి పడిపోతున్నావు ఒక అప్పుడు ఇట్లా పడిపోయేటప్పుడు పట్టుకో నన్ను రైట్ రైట్ అలాగ ఉండాలి కూర్చో కూర్చో మేడం మళ్ళీ చేలు పట్టేసుకోండి అందరూ ఇలా అలా మామూలుగా సైట్ మేడం మీరు కూడా అలా ఎలా ఉన్నట్టు నిల్చోండి అన్న కుళ్ళుకోవాకు నువ్వు పెట్టుకోండి మీద పెట్టుకోండి అమ్మ ఇంత బరువు మాస్తున్నా అన్న నేను స్ట్రాంగ్ అని కదా మీరు ముందు పెట్టింది మేడం స్మైల్ వచ్చే అలా అనండి అందరూ ఈ చేయని 10 తలకాయలు 5 తలకాయలు ఇట్టు పెట్టి స్మైల్ మేడం స్మైల్ గోరింటాకు చూపిస్తుంది మా చెల్లెమ్మ తీసావా कैमरा मैन
చేసాను నేను మెట్లంతా తడిసిపోయి మొత్తం నీళ్ళు గడిపేసి మొత్తం అన్ని నీళ్ళు వడుస్తున్నాడు తీసుకుంటే మెట్లు చేస్తాను పిల్లలను పెట్టి నైట్ 9 దాకా సప్లై ఇచ్చి లైట్ ఎక్కి మొత్తం చెక్ చేసి రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మెసిరే కళాకారుల ఫ్యామిలీ మరి నే కచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మాట్లాడకి కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సింధేసి సెంగుమంటేనమ్మా చెప్పుతూనే చెప్పాలా నువ్వే చెప్పాలా బిడి బిడి నీ చెయ్యే ఎత్తువాలా ఎత్తు బాబు బాబు ఎత్తు బాబు బాబు రెడీ లాగండి ఇంకా లాగండి ఇంకా లాగాలి తెగిపోయిందడ బయట ఎవరైనా ఉంటే అందరూ తొందరగా లోపలికి రండి అదే ఓకే ఓకే సార్ యాక్చువల్గా మన ప్రోగ్రాం 10 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఒక 5 నిమిషాల్లో మన ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. మొదటగా ప్రార్థనతో మన ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. తర్వాత మన మిత్రులు, అదేవిధంగా మన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కొంతమంది ఈ సంవత్సరం కాలం చేశారు. వాళ్ళ గురించి
కండోలెన్స్ ప్రోగ్రాం ఉంటుంది. తర్వాత జ్యోతి ప్రజ్వలన, పుష్పాలంకరణ. ఆ తర్వాత వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. ఆ తర్వాత వాళ్ళ గురించి కొన్ని వాక్యాలు చెప్తారు. ఆ తర్వాత మనకు పాటలు, డ్యాన్సు, లంచ్ ఉంటుంది. ఆ తర్వాత గేమ్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ పాటలు ఉంటాయి, మళ్ళీ డ్యాన్స్ ఉంటుంది. ఇంత తర్వాత మన ప్రోగ్రాం ముగింపు ఉంటుంది. సాయంత్రం 6కి మన ప్రోగ్రాం క్లోజ్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రాం. ఆ తర్వాత భజన, కీలుగుర్రాలు ఆ ప్రోగ్రాం ఉంటుంది. అది 9 దాకా ఉంటుంది. వరప్రసాదు, లీలాప్రసాదు, హరిప్రసాదు, ముసల శ్రీనివాసులు, లక్కాకల సుబ్రహ్మణ్యం మొదలగు వారు వీరాది వీరులు ఉన్నారు. ఆడవాళ్ళకి చల్లా నారాయణమ్మ నాయకత్వం వహిస్తుంది. పోసియాల అది ఎట్టా చేస్తావులే నువ్వు. పరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతముపాస్మహే. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్లేష పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్వై దేవై సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निशेषडर्जापः. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. మనకు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం జరిగింది. అందులో చేజర్ల విజయ, వాళ్ళ చెల్లెలైనటువంటి సునీత గారు, మన సనత్ వాళ్ళ నాన్న బలరామరెడ్డి గారు, పల్లం ప్రభాకరు వాళ్ళమ్మ వెంకమ్మ గారు, పనుగోటి విజయలక్ష్మి వాళ్ళ భర్త కోటేశ్వరరావు గారు, ప్రదోషు వాళ్ళ నాన్న డాక్టర్ కృష్ణమూర్తి గారు, కుడుముల శ్రీధర్ రెడ్డి వాళ్ళ నాన్న పెంచలరెడ్డి గారు, అలాగే టీవీ రమేష్ వాళ్ళ బ్రదర్ డాక్టర్ నాగరాజు గారు. ఎన్నో విధంగా ఈ సంవత్సరం చాలామంది అకాల మృత్యు ద్వారా మనకు వాళ్ళు భౌతికంగా దూరం అయ్యారు. వాళ్ళ గురించి కండోలెన్స్ ప్రోగ్రాం మన రాంప్రసాద్ మాట్లాడతారు. We gather to celebrate the bonds we formed decades ago. We also pause to honor the remember the loved ones who have lost along the way. This reunion is not just about rekindling old friendships, but also about standing together as a family, supporting one another in moments of joy and sorrow. It is with heavy hearts that we acknowledge the passing of the beloved family members of some of our dear friends.
whether it was a father who guided us with the wisdom, or a mother whose love was the first shelter for us, a brother who stood by us, or a husband who was a pillar of strength. These losses have left a void that words cannot fill. మనం వీళ్ళకి ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా కానీ ఇటువంటి బాధనికి వాళ్ళని ఫుల్ఫిల్ చేయలేం. Life teaches us that our loved ones may no longer be with us physically. Their love, lessons and memories live on. They remain with us in the way we speak, in the values we hold, in the kindness we show to others. Their legacy continues through us and through every life we touch. To our dear friends who are grieving, we offer our deepest condolences, our strength and our love. May you find comfort in the warmth of this reunion, in the shared memories, and in the knowledge that you are surrounded by people who care. Let us take a moment of silence to remember those who have lost. May their souls rest in peace, and may their love continue to guide us. Thank you. 1 minute. సార్ దగ్గర రండి సార్, కొంచెం ముందుకు రండి సార్. సార్ కొద్దిగా కర్పూరం ప్రభాకర్, మల్లం ప్రభాకర్, మల్లం ప్రభాకర్. ప్రభాకర్ రావాలి. ప్రభాకర్ లేదంటే ఒకసారి వేసేయండి, మీరు వేసుకుంటే వచ్చండి చూడమని.
సార్ నేనండి మేడం, కొద్ది సైడ్ రండి సార్ నేను ఒకరు మరి పూలు వేయాలనుకుంటే రండి. ఎవరైనా పూలు వేయాలనుకుంటే ఎవరైనా అందరు రావచ్చు. పూలు వేసేదానికి అందరూ రావచ్చు. ఒకరి తర్వాత ఒకరు వేయండి అమ్మా. అందరం అమ్మాయిలు పెట్టా పూలేసలే కూడా సార్ అనుకోని విధంగా మన స్నేహితులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు దైవ సన్నిధికి చేరుకోవటము చాలా బాధాకరము.
నేను వీళ్ళ గురించి మా స్నేహితులు కానివ్వండి, తెలిసిన వాళ్ళు ఏమన్నా రెండు మాట్లాడకుండా మాట్లాడవచ్చు. ప్లస్ వారి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడమని కోరుచున్నాము. ఫస్ట్ ప్రభాకర్ మాట్లాడతారు. మా అమ్మగారు వెంకమ్మ, ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది. 2 times వచ్చింది. ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 2 times ఓకే రికవర్ అయ్యింది. 3rd time ఇంటి దగ్గరే ఉన్నాం. కానీ అది నేను హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి అప్పటికి అటాక్ అయిపోయింది. బాగా చేతులు పట్టుకొని ఉన్నాను నేను. అప్పుడే ప్రాణం విడిచేసింది. అటువంటి సందర్భం ఎవరికి రాకూడదు అనుకుంటాను. బిడ్డ చేతులు తల్లి చనిపోవడం అంటే అది చాలా బాగుండదు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హలో, చిన్నప్పటి నుంచి నేను మా ఫాదర్ పేరు బలరాం రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి మేము బాగా మాతో బాగా ఫ్రెండ్ లాగానే ఉండేవాడు. నాకు 11వ తేదీ సెప్టెంబర్ 11వ తేదీ యాక్సిడెంట్ అయింది. నన్ను హాస్పిటల్లో చేర్చి నాకు ఆపరేషన్ అయ్యేటప్పటికి నన్ను చూడను రూమ్కి మార్చినాక చూడను వస్తా కారులోనే హార్ట్ అటాక్తో చనిపోయాడు. చాలా బాధగా ఉంది. ప్రియమైన మిత్రులకు సంవత్సరం అయింది మనం అందరం కలుసుకొని. మరలా ఈరోజు ఈ రీతిగా ఇక్కడ కలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం స్టార్టింగ్ నుంచే చాలా సంతోషంగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళమే. కానీ ఈసారి కొంచెం బాధాకరమైన విషయంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ మన ఫ్రెండ్స్ అయినటువంటి వారి కుటుంబ సభ్యులు మనల్ని విడిచి వెళ్ళడం జరిగింది. ఇక్కడ 7 మంది ఫోటోలు పెట్టి ఉన్నారు. ఆ 7 మంది కూడా నాకు అందరూ బాగా తెలుసు. వాళ్ళతో పరిచయం ఉన్నవాడిని నేను, వారితో మాట్లాడిన వాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విజయలక్ష్మి వాళ్ళ చెల్లెలు సునీతమ్మ, ఆ అమ్మాయి మనకు జూనియరు. చిన్నప్పుడు విజయలక్ష్మి సునీత స్కూల్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి వచ్చేవాళ్ళు. 2 ఆడపిల్లలు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా ఇద్దరు కలిసే ఉన్నారు. 2 అన్నదమ్ముల్నే వారు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అలా ఆ అమ్మాయి బాగా తెలుసు. ఆ అమ్మాయి ప్రతి ఒక్క విషయంలో కూడా సపోర్ట్గా ఉండడం కానీ మనతో బాగుండడం జరిగింది. అలాగే నాగరాజు రమేష్ వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడు 2వ క్లాసు ఐవర్మ దగ్గర చదువుకునేటప్పుడు రమేష్ మనందరం పెద్దవాళ్ళని, కానీ నాగరాజు చాలా చిన్నవాడు. ఒక్కోసారి నాగరాజుని ఎత్తుకొని ఆడించిన వాళ్ళం కూడా మనం, అంత చిన్నవాడు. ఆ తర్వాత అతను పెద్ద అయ్యి డాక్టర్ అయ్యి తర్వాత నేను ఎప్పుడు అతనితో దగ్గరగా మాట్లాడింది లేదు. కానీ ఈ ప్రోగ్రాం అంతా కూడా మన ఫస్ట్ టైం డిజైన్ చేసింది నాగరాజే, ఫస్ట్ మన ప్రోగ్రామ్ని. అలాంటి వ్యక్తి డాక్టర్ నాగరాజు. తర్వాత బలరాం రెడ్డి గారు సనత్తోళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ ఇంటికి నేను సౌందర్య వెళితే సనత్ లేడు ఇంట్లో, కానీ అతను దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని మీరు ఎవరి పిల్లలు ఏంటి అని పరామర్శించి
మా తాత అంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఆయన బాగా తెలుసు అనమాట. పలాని పురుషోత్తం మా మామ వాళ్ళు కార్పెంటర్ పని చేసేవాళ్ళు అని ఇట్లా మాట్లాడి చెప్తే ఆయన రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టి బాగా మాట్లాడి సనత్ వచ్చిన దాకా మాతో అన్ని విధాలుగా సపోర్ట్గా మాట్లాడి చేసినవాడు. తర్వాత ఊర్లో కూడా అందరికి కూడా ఏ సహాయం ఇచ్చినా కూడా అతను ఆ ముందుండి చేసేవాడు. అలాంటి వ్యక్తి ఆ బలరాం రెడ్డి గారు. తర్వాత పల్లం వెంకమ్మ గారు ఏంటంటే ఆమెని మేము చిన్నప్పటి నుంచి మేము చూసాం, ప్రభాకర్ వాళ్ళ అమ్మని. ఆమె ఆ చిన్నమ్మ అని పిలుచుకునే వాళ్ళకి ఒక కిరాణా షాప్ కూడా ఉండింది. అయితే ఆమె కూడా చిన్నతనం నుంచి కూడా చాలా మంచి వ్యక్తి. ఆమె బిడ్డల్ని ఒక్క ప్రభాకర్ ఒక్కడే అబ్బాయి, మిగతా నలుగురు ఆడపిల్లలు అయితే వాళ్ళందరినీ కూడా బాగా చదివించడం కానీ చూసుకోవడం అట్లా జరిగింది. అంతేకాకుండా మమ్మల్ని కూడా నన్ను కూడా చేరదీసి ఒక బిడ్డలాగా ఆమె చూసేదనమాట. అలాంటి వ్యక్తి వెంకమ్మ గారు. తర్వాత కోటేశ్వరరావు, మెయిన్ కోటేశ్వరరావు ఏంటంటే విజయ వాళ్ళ హస్బెండ్. ఈయన కండక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అంటే విజయాన్ని చేసుకున్న తర్వాత కంటే ముందు ఆయన అలంగనపాడులోనే ఉండేది. ఆయన కండక్టర్గా ఈ కొద్ది రోజులు విడవలూరు చాట్లోని తిరుగుతూ ఉండేవాడు అనమాట. అలాంటప్పుడు ఆయన నాకు పరిచయం. అలాంటప్పుడు ఆ తర్వాత మళ్ళీ గెట్ టుగెదర్ ఎప్పుడు జరిగి వాళ్ళు మనలో గ్రూపులోకి జాయిన్ అయిన తర్వాత ఆయన పాటలు పాడడం కానీ, ఆ తర్వాత కూడా ఆయన హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆయనతో ఉండడం కానీ, తర్వాత మేము టూర్కి వెళ్ళినప్పుడు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ కొన్ని అలవాట్ల వల్ల ఆయన హెల్త్ సరిగా లేక ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఆ అమ్మాయిని ఓదార్చడం అనేది నిజంగా మన ఎవరి తరం కాదు. అది అలాంటి పరిస్థితి విజయ వాళ్ళ భర్తది. తర్వాత మన ప్రదోషాల నాన్నైతే ఆయనైతే తుమ్మగుంట డాక్టర్ గారు అనేది తుమ్మగుంట డాక్టర్ అంటే తుమ్మగుంట కాబట్టి వాళ్ళ ఊరు. ఏది సమస్య వచ్చినా కూడా వేరే డాక్టర్ కాడికి వెళ్ళేవాళ్ళు కాదు, బ్రహ్మానందం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి తుమ్మగుంట డాక్టర్ కాడికి వెళ్తే వాళ్ళకి గ్యారెంటీగా ఆ జబ్బు నయమైపోతుంది అనే ఒక ఉద్దేశం ప్రతి ఒక్కరికి. అలాంటి వ్యక్తి ఆయన. అప్పుడు నేను ఆటో నడిపేవాడిని. నన్ను పేషెంట్ తీసుకెళ్తే ఏమయ్యా నీకు ఆటో ఉందని అర్ధరాత్రి కూడా తీసుకొచ్చి నా దగ్గర తీసుకొస్తావా అని మాట్లాడేవాడు. అంత వ్యక్తి అట్లాంటి వాడు అనమాట. అలాంటి వ్యక్తి. తర్వాత మన శ్రీధర్ రెడ్డి వాళ్ళ నాన్న, ఆయన కూడా పెంచిరెడ్డి కూడా చనిపోతాడు అనగా ఒక నెల రోజుల ముందు నాకు బాగా కనిపించాడు, మాట్లాడాడు. ఆయన టీవీ అంటే ఆయన స్టైల్ ఎట్లా ఉంటుందంటే చనిపోయిన తరకు కూడా ఆ బాడీ ఆ లాంగ్వేజ్ కానీ మొత్తం అంత పర్ఫెక్ట్గా ఉండేవాడు. కానీ నైట్లే ఆయనకి స్ట్రోక్ రావడం, పెరాలసిస్ రావడం, దగ్గర ఒక 1 month లోపల చనిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవడం నిజంగానే మనందరికీ అదృష్టం. కాబట్టి పోగొట్టుకున్నాం మనం. ఈరోజు లేరు. ఈరోజు వాళ్ళు దేవుని సన్నిధికి చేరుంటారని నమ్ముతున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. God bless you. విద్యా చెల్లెలు సునీత, ఏదైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడల్లా అమ్మాయి మంచిగా పలకరిస్తూ చాలా చక్కగా కలిసిపోతూ ఉంటుంది. అది కూడా తమ్ముడు క్లాస్మేట్. నెక్స్ట్ నా తమ్ముడు, నెక్స్ట్ బల్లారెడ్డి గారు సనత్ వాళ్ళ నాన్నగారు. ఆయన కూడా మేము వెంకయ్య మాస్టర్ ట్యూషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా అటు ఇటు ఇంటర్వ్యూలో బయటకు పోతున్నా కానీ వంట ముందు పోతున్నా కానీ చూస్తూ కొద్దిగా పరిచయమే. నెక్స్ట్ ప్రభాకర్ వాళ్ళ అమ్మగారు వెంకమ్మ గారు, అది ఫస్ట్ టైం నేను చూడటం మామని చనిపోయినప్పుడే ఆ రోజు వెళ్ళి చూడటం జరిగింది. విజయలక్ష్మి భర్త గారు కోటేశ్వరరావు గారు, ఈయన మనకి పరిచయమే. మంచి పాటలు పాడతాడు, చాలా కలిసిపోయే వ్యక్తి. విజయలక్ష్మి కూడా అంత యాక్టివ్గా ఇక్కడికి వచ్చి ఏదన్నా చేస్తుంది, ఏదైనా ప్రోగ్రామ్ అని అంటే దాని వెనకాల కోటేశ్వరరావు గారు ఉన్నారు. అమ్మాయికి బాగా ప్రోత్సహిస్తాడనమాట ఈ టాలెంట్స్ కానీ ఏదన్నా కానీ. అదృష్టవంతుడు వాళ్ళు అమ్మాయి, కానీ ఆయన అకాలమరణం చెందారు. ప్రదోషాలు నాన్న కృష్ణమూర్తి గారు, ఇది ఏంటంటే మా ఇంటి ముందే ఎవడలూరులోనే చాలా సంవత్సరాలు ఉన్నారు. మా ఇంటి ముందు బాగా పరిచయము వాళ్ళ ఫ్యామిలీతో మాకు. ఇంకా కె శ్రీధర్ నాన్నగారు పెంచిరెడ్డి గారు, ఆయన కూడా మేము హై స్కూల్లో ఉదయాన్నే మేము ఈ కలపత్యాలు పోయినప్పుడు నేను గుణపాటి శ్రీరెడ్డి ఎక్కువగా కలిసేవాళ్ళము. బాగా పంచి కట్టుకొని ఇట్లా పైకి ఎత్తుకొని ఎదురు వస్తూ ఉంటాడు. మాకు కూడా
ప్రతిరోజు పలకరిస్తుంటాడు పాపం హై స్కూల్ గ్రౌండ్లో. ప్లస్ నేను బీటెక్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా హై స్కూల్ గ్రౌండ్ పలకరించడము, మా కాలేజీ విషయాల గురించి అడగటం కానీ, సేదరెడ్డి విషయాలు చెప్పడం కానీ చాలా బాగా ఉండేవాడు. సో వీళ్ళందరూ ఇట్లా దైవ సన్నిధికి చేరుకోవటము అందరికీ బాధాకరము. ముఖ్యంగా నా తమ్ముడు అనేది ఇంత చిన్న ఏజ్లోనే ఆయన మాకు దూరం అవడం అనేది మేము ఇంకా కోలుకోలేని పరిస్థితి అన్నమాట. అసలు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్యమైనగా ఇంత ఆలోచన రాలేదు, కానీ తమ్ముడే స్నేహితులు ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరిపారు. మినర్వాలో జరిపారు. వాళ్ళు పాపం ఇంకా సంతాపంగా ఆయనకి ఈ సంవత్సరం వాళ్ళు ఏ పార్టీ చేసుకోకుండా అందరితో ఆ సెరమనీ ఫంక్షన్ చేసేసి ఇంకా వదిలేశారు. అప్పుడు నన్ను పిలవటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరగడానికి ముఖ్య కారకులు సౌందర్య ఒకటి, వసుధ ప్లస్ రాంప్రసాద్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకొని జరిగితే బాగుంటుంది, అదే నాగరాజు దృష్టిలో పెట్టుకొని అని వాళ్ళకి ఆలోచన రావటము. సరే నేను అంటే ఈ మన ఫంక్షన్ చేద్దామా వద్దా అనే డైలమాలో ఉన్నాను. చాలామంది అంటున్నారు చేస్తారో లేదో అని చెప్పేసి అని, నాకు చేయని అనిపించలేదు. సరే వీళ్ళు అనుకుంటుంటే అది మన గుండాసిరి నాకు చెప్పడం జరిగింది, ఇట్లా అనుకుంటున్నారు అని చెప్పని. ఇంకా అట్లా ఆలోచించి నేను కూడా నిర్ణయం తీసుకొని సరే చేస్తే ఇంక అందరూ చేద్దాంలే అని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. ఇక నా తమ్ముడితో అనుబంధం ఒక 5 నిమిషాలు పంచుకుంటున్నాను. ఎన్నో కళలు, ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో ఉన్నాం మేము. అటువంటిది మమ్మల్ని దూరం చేసి మాకు ఈ బాధని అంటే వీడు దూరటం మమ్మల్ని ఒంటరి చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. చిన్నతనంలో చాలా చూడముచ్చటగా ఉన్నాడు మనిషి, నలిపోయినా కానీ చదువుల్లో కూడా బాగా. నాకంటే మా అక్క బాగా చదివేది, మా అక్క తర్వాత మా తమ్ముడు బాగా చదివాడు, నేనే లాస్ట్ అన్న చదువుల్లో. ఇట్లా మేమిద్దరికి ఏజ్ గ్యాప్ 4 years అన్నమాట. ఎప్పుడు చిలిపి చేష్టలు, నా మీద కంప్లైంట్లు పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళకి, నన్ను కొట్టేయటం కానీ మా అమ్మ నా చేత. ఏదైనా మేము అవసరమైతే ఏదైనా పెద్దకాలకి మునగడానికి వెళ్తే అన్న మునగడానికి వెళ్ళాడంటాము, మా నాన్న రావటము నన్ను కొట్టుకుంటూ తీసుకెళ్తాం. ఇటువంటి పనులు నాకు బాగా చేయించాడు మా తమ్ముడు, కొట్టించడం అన్నమాట. ఎందుకంటే వాడు చెప్పే ప్రతి మాట నమ్ముతారు. మా అమ్మ నాన్నకి మా తమ్ముడు అంటే అంత ఇష్టం అన్నమాట. ఎంత ఉద్దిగ్గా ఉండేవాళ్ళంటే ముగ్గురు, నేను మా అక్క మా తమ్ముడు కానీ ఇట్లా పెద్దవాళ్ళు కంపెనీ చేసి మమ్మల్ని కొట్టినా తిట్టినా కానీ, ఒక పండగ వచ్చిందంటే ముగ్గురికి ఒకే డ్రెస్సు. ఇంట్లో మిషన్ పెట్టించేసి తల్లిదండ్రులు 3 పండుగలకి రోజుకు ఒక పండుగ, ఒక పండగకి ఒక డ్రెస్సు లెక్కన 3 పండుగలకి 3 డ్రెస్సులు అన్నమాట మనిషికి. అట్లా కుట్టించి చేసేవాళ్ళు. ఇద్దరికి ఒకే డ్రెస్సు, నాకు మా తమ్ముడికి అయితే మటుకు.
అటు చిన్నప్పటి నుంచి మమ్మల్ని అట్లా పెంచుకుంటూ వచ్చినారు మా తల్లిదండ్రులు కూడాను. ప్లస్ చిన్నప్పుడు ఇప్పుడు ఎంత ఫ్యాషన్ అయిపోయింది, మన రామప్రసాద్ చెవుకి రింగ్ పెట్టినట్టు. మేము చిన్నప్పుడు మా తమ్ముడికి నాకు ఇద్దరికి చెవు పోగులు కుట్టించారనమాట. చిన్నప్పుడు మమ్మల్ని హై స్కూల్కి వచ్చినా కానీ అదిగో చెవు పోగులు అనేది అన్ని బంగారు రింగులు కమ్మెలు పెట్టేవాళ్ళు ఇద్దరికి, నాకు మా తమ్ముడికి. ఇంకా మా తమ్ముడు ఇంకా చిన్నవాడే కాబట్టి ఆ పేక అలవాటు ఉండేది. అప్పుడు పాల డబ్బా అది పెట్టుకొని హై స్కూల్లో కూడా తిరిగి వచ్చేవాడు వాడు. అది అలవాటు మానలేక, ప్లస్ దుప్పట్లో ఇంట్లో కూడా ఉండి మానలేక దాన్ని నోట్లో పెట్టుకోవటమో చీకుతూ ఉండేవాడు. దుప్పటి కప్పుకునేవాడు, ఎక్కడ సౌండ్ వస్తానంటే వాడు దుప్పట్లో దాక్కునేవాడు అనమాట. అట్లా అడిక్ట్ అయ్యేది అన్నమాట చిన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు అట్లా అలవాట్లేదు, కానీ ఆ విధంగా ఉండింది. అదిగో పేకోడు నన్ను కూడా అనేవాళ్ళు, కమ్మలు కొట్టుకున్నాడు పేకలు అని. హై స్కూల్ పోయినప్పుడల్లా మేమంతా అందరూ మమ్మల్ని కొద్దిగా ఎగతాళి చేసేవాళ్ళు. మా అమ్మ నాన్న కూడా ఇంకో విధంగా ఆముదం అనేది చిన్నప్పుడు బాగా వాడేవాళ్ళు. అటువంటిది మా అమ్మ ఇంటికి పిలిచి జుట్టు పట్టుకొని ఆముదం నీట్గా పెట్టి ఇద్దరు తలకి పెట్టేసి కారుతూ ఉంటుంది. మాకు ఇద్దరు హై స్కూల్కి ఇంకా పోయి ఆడుకోపోండి అనేవాళ్ళు అనమాట. ఇంకా దొరకపోతే మా నాన్న చెప్పి జుట్టు పట్టుకొని శుద్ధంగా ఆముదం పెట్టేవాళ్ళు అనమాట మా అమ్మగారు. అట్లా చిన్నప్పుడు ఆ విధంగా అట్లా తల్లిదండ్రులు పెంచేవాళ్ళు, మేము అలర్ట్ చేసుకుంటా ఉండేవాళ్ళము. సినిమాకి కూడా వెళ్తాము. మేము సినిమాకి వెళ్తుంటే మా నాన్నగారు సైకిల్ తీసుకొచ్చేవాడు. మా తమ్ముడు చిన్న సీట్ ఉండేది, సైకిల్కి ముందు చిన్న సీట్ ఒకటి. దాంట్లో మా తమ్ముడు కూర్చుంటాడు ముందు, నేను వెనక్కి కూర్చుంటాను. మా అన్న నడుపుతూ ఉంటాడు, మా అమ్మ మా అక్క పక్కన నడుస్తూ ఉంటారు. హై స్కూల్ నుంచి సినిమా హాల్ దాకా అట్లానే పొజిషన్ తీసుకొచ్చేవాడు. మళ్ళీ సినిమా అయిపోగానే మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చేసాడు అనమాట. చిన్నప్పుడు కూడా నేను ఫ్రెండ్స్తో ఈ మొదటి కానీ గుణపాటవాడు వీళ్ళందరితో సినిమాకి వెళ్తున్నప్పుడు నేను కూడా వస్తాను అల్లరి చేశాడు మా తమ్ముడు. నాకెందుకు ఆ టైంలో ఆ బంధం ఏంటో తెలియదు, కానీ నాకు అట్లా వాడు వస్తే ఇష్టం ఉండేది కాదు. ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు కదా అని చెప్పని. వాడు చిన్నవాడు వెళ్ళలేడు, వాడు నాతో రావాలని ఉంటుంది. అట్లా ప్రతి వీధిలో మేము పోతా ఉంటే నన్ను వెంటబడి తొంగి చూస్తా, వీధి చివరి ఆగి తొంగి చూస్తా నన్ను వెంట ఆడుతూ వచ్చేవాడు. ఇంక వాడిని తప్పించడానికి నేనేం చేసేదంటే వాడికి 10 పైసలు 5 పైసలు ఇచ్చేసి నువ్వు ఏదో కొనుక్కోరా అని చెప్పేసి అట్లా తిరిగి వెనక్కి పంపించేసేవాడిని. సరే అని చెప్పేసి వాడు వెనక్కి వెళ్ళాడు పాపం. అది ఇప్పుడు ఆలోచించుకుని నేను ఎందుకు చేశారా అని చెప్పేసి కూడా ఇప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. కానీ ఆ రోజులు అట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకొకటి ఎట్లానే ఒక ఇంట్లో ఫ్యాన్ ఒకటి ఉంది. ఫ్యాన్ చూస్తాడు, మా తమ్ముడు ఇది ఇటు అంటా ఉన్నాడు. నేనేం చేసి ఆ ఏళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టేశాను. వాడు ఏళ్ళు అది బాగా కట్ అయిపోయింది గోరుతో పాటు. అది ఇప్పటికీ నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ అయ్యల సాయి చూస్తూ ఉంటా అప్పుడు ఎట్లా ఉందో అయ్యాలని చెప్పేసి. ఇప్పుడు అంతా బాగా మానిపోయి వచ్చేసి కానీ చిలుపు చేస్తాను అనమాట. అప్పుడు ఆ విధంగా ఇద్దరు తనుకుంటునే వాళ్ళవి. ఇంట్లో దోందర కర్రలు ఉండేది. ఏదన్నా గొడవ వచ్చినా ఏదైనా చేసినా కానీ వాడకర్ర నేను కర్ర తీసుకొని ఇద్దరు బాదుకుంటా మొత్తం అది రేవూరు అదే అమ్మాయి ఎవరు సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంట్లో అక్కడంతా కొద్దిగా లొకాలిటీ బాగుండేది. మాకు బాగా తనుకుంటూ అసలు ఎచ్చరుగా కొట్టుకునేవాళ్ళం అనమాట. అదిగా కూడా హై స్కూల్లో చిరంజీవి అంటే బాగా పిచ్చి అనమాట మా తమ్ముడికి. అటువంటిది సితారా జ్యోతిష్ని అప్పుడు పత్రికలు వచ్చేవి. ఆ పత్రికలు వచ్చినప్పుడు వాటిలో అన్నీ కట్ చేసి చిరంజీవి బొమ్మలన్నీ కట్ చేసి ఇంట్లో ఫ్రేములు పెట్టేసేవాడు అనమాట. ఇంటి నిండా ఫ్రేములు. ఆ విధంగా ఆ పిచ్చి అట్లానే వచ్చింది వాడికి. ఆ విధంగానే వాడు రక్తదానం చేసి చిరంజీవి దగ్గరికి వెళ్ళేసి ఫోటో తీసుకొని వచ్చినాడు. అది కూడా జరిగింది. ప్లస్ మా అమ్మగారు ఏంటంటే మా నాన్న చనిపోతే ఆ దిగులతో మా అమ్మ కూడా దిగులు, మా నాన్న చనిపోతే మా అమ్మగారు దిగులతో ఎక్కువగా స్కూల్కి పోలేక సెలవు పెట్టేద్దాము, రిజైన్ చేద్దాము అనే టైప్లో అనుకుంటూ మా తమ్ముడికి ఇచ్చేద్దాము, అది జాబ్ ఇచ్చేద్దాము, రిజైన్ చేస్తున్న టైప్లో అంటుంటే నేను వద్దని చెప్పి బలవంతంగా వాడు అంబిషన్ డాక్టర్ చేయాలనే ఉద్దేశం. అది నేను ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్ రాపినగా మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ కోచింగ్ ఇప్పించి ఎంబీబీఎస్ పంపించాను. ప్లస్ నేను అనుభవించిన ర్యాగింగ్ బీటెక్లో నా తమ్ముడు పడకూడదనే ఉద్దేశంతో వాడికి 3 నెలల ట్రైనింగ్ డ్యాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి చిరంజీవి డ్యాన్స్ అని నేర్పించాను వాడికి. అప్పుడు కాలేజీకి వెళ్ళాడు ర్యాగింగ్కి. వాళ్ళు ఏది అడిగినా చేసేసి ఏం మాట్లాడద్దు,
పిచ్చిగా చేసేసి అని చెప్పేసి అట్లా చేసినాడు. ఇప్పటి నుంచి ఎంబీబీఎస్ నుంచి పీజీ చేసినా కానీ అదే స్టెప్స్, చిరంజీవి డ్యాన్సులు, జూనియర్ చిరు అనేవాడు వాడిని. ప్లస్ ప్రొఫెసర్ అయినా, గీత మేనకాజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినా కానీ అక్కడ కూడా డ్యాన్స్లే. అసలు వాడంటే పిచ్చి అన్నమాట. అంత ఇదిగా వేసేవాడు, అంత ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ విధంగా నేను ప్రోత్సహించడం జరిగింది. అది కొన్నిసార్లు నా మీదే జోకేస్తుంటాడు మా తమ్ముడు. ఈమె జస్ట్ నేను బీటెక్ చేసింది, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను 92లో. ఫైనల్ ఉన్నప్పుడు అక్కడ కోవూరులో ఉన్నప్పుడు మా ఇంటి కొద్దిగా వెనకాల ఒక అమ్మాయి ఉంది, జామ చెట్టు ఉంది వాళ్ళ ఇంట్లో. సరే నేను వస్తూ పోతూ ఉంటే అమ్మాయిని చూస్తూ ఉండేది. సరే చూస్తూ ఉంటే సార్ నేను అట్లాంటి సెలవులకు వచ్చాను, నేను వరండాలో ఉన్నాను, ఆ అమ్మాయి ఇంటి వెనక జామ చెట్టు దగ్గర ఉంది. ఎందుకు నన్ను చూసేసి జాంకాయ కోసేసి ఇట్లా వేసి కావాలంటే సరే ఇవ్వు అన్నాను. ఇటు ఇసిరేసింది, అది గిడ్డంలో పడిపోయింది. ఆ గిడ్డంలో పడిపోయి సరే అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయింది. నేను పోయేసి ఆ గిడ్డంతో ఎత్తుక్కొని ఆ జాంకాయ తెచ్చుకున్నా. అది ఎవరు చూసారు? మా తమ్ముడు ఫ్రెండ్ ఇంకోటి మిద్ది మీద ఉండి వాడు చూశాడు ఆ అమ్మాయి ఇంటి వెనకాల. సరే అది అయిపోయింది. అదే ఆ విషయం అబ్బాయి ఏం చేశాడు, మా తమ్ముడు చెప్పాడు, ఇట్లా అమ్మాయి జాంకాయ ఇసిరేసింది, మెల్ల తీసుకున్నాడా అని చెప్పని. సరే వీళ్ళు మా ఇంటి మిద్ది మీద వీళ్ళందరూ ప్యాకెట్ ఆడుతారు, మా తమ్ముడు అందరూ ప్యాకెట్ ఆడుతున్నారు. వాడు ఎటువంటి జోక్ అంటే, చూడండి మా వదిన ఏం చేస్తున్నారా అని వాళ్ళతో ఫ్రెండ్స్తో అనేవాళ్ళు. అంటే అంత క్యామ్డీ అనమాట. మేము అంత కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. నేనేమనుకోను. ఆ తర్వాత నాకు చెప్పారు, నీ మీద మీ వాడు జోక్ వేస్తున్నాడా అని చెప్పండి. అట్లా నా మీద జోకులు వేస్తుంటాడు. ఇప్పుడు కూడా మేము బాగా కలివేడిగా ఉండేది. ఏదైనా టూర్స్ బాగున్నా కానీ వాడితో నేను టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఎక్కువగాను. ఈ లాస్ట్ టూర్ మేము వెళ్ళింది కేరళ. అది మా అక్కయ్య పెళ్ళి విషయం మీద 4 రోజులు కేరళకి వెళ్ళేసి ఆ రిసార్ట్స్ అని చూసుకొని వచ్చాం. లాస్ట్ టూర్ అదే అనమాట మా తమ్ముడితో. అంతకుముందు ఫ్యామిలీతో ఊటీ వెళ్ళాము. నేను ఒక పాట కూడా, అది అఖిలే నాగేశ్వరరావు పాట కూడా అది తీసింది వాడే, షూటింగ్ తీసింది. అంత ప్రోత్సహిస్తాడు, ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తూ ఉంటాడు. అసలు ఆగస్టు 31 అంటే 30వ తేదీ బాగా 10:30 అప్పుడు అందరితో మాట్లాడుకున్నాడు. పెళ్ళికి ఎలా చేయాలి, ఎవరెవరు ఏం డ్యాన్స్ చేస్తున్నారు, పిల్లలతో కానీ అట్లా ఈఎస్ఎల్తో మా అక్కలతో కానీ అందరితో డిస్కస్ చేశాడు. ఫస్ట్ మార్నింగే ఇలా జరగటం అనేది అది దురదృష్టవంతము.